యవనస్తురాలా, నా ప్రభు నీ ఎదుట నిలిచి ఉన్న క్షణం, నా ప్రభు నిన్నే చూస్తూ ఉన్న క్షణం ఇది, నీ నిర్ణయాలు వింటున్న క్షణం ఇది, నిన్ను కరుణించే క్షణం ఇది. అడగండి, పని పుట్టాలి, నీ స్వరము నా ప్రభు వినాలి, నీ ప్రార్థన నా ప్రభు చెవిని చేరాలి, నీ అంగలాపు నా దేవుని హృదయాన్ని తాకాలి, ఆయన హృదయం నీ కొరకు తెరవాలి. చేతులెత్తి ప్రార్థన చేయండి. నా ప్రియ సహోదరుడా, ఈ సమయాన్ని జారి విడుచుకోవద్దు. నీ ఆశలన్నీ ప్రభుతో చెప్పు. ఆయన ఆలోచన నీతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ శక్తిహీనతని, నీ బలహీనతని, నీ బుద్ధిహీనతని, నీ అజ్ఞానాన్ని, నీ అవివేకత్వాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభు దగ్గర ఒప్పుకో. ఎఫ్రాయిము ఒప్పుకోలేదా? ఎఫ్రాయిము తనను తాను కన్నీళ్లు కార్చి పశ్చాత్తాప్తుడు కాలేదా? తనను తాను గాయపరుచుకోలేదా? తనను తాను ప్రభు సన్నిధిలో రిక్తుడుగా తగ్గించుకోలేదా? అడగండి ప్రభుని, ప్రార్థించండి ప్రభు సన్నిధిలో. కన్నీళ్లు కార్చి ఆయన సముఖములో ఆయన పాదాలు పట్టుకుని గోజారండి.